2019 ఫిబ్రవరి 14వ తారీఖున పుల్వామా దాడి జరిగింది. ఈ పుల్వామా దాడికి దాదాపు 42 మంది మన ఆర్మీ జవాన్లు అయితే చనిపోయారు. ఈ దాడికి ప్రతిఘటనగా లేదా ప్రతిచర్యగా భారత్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియక పాకిస్తాన్ అయితే అప్పుడు కూడా తలలు పట్టుకుంది. జస్ట్ మామూలుగానే వ్యవహరించింది, అంత సాధారణంగానే ఉందిలే అనుకుంది. ఫిబ్రవరి 20వ తారీఖు వరకు చూసింది, నరేంద్ర మోదీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. భారత ఆర్మీ కూడా జస్ట్ మామూలుగా కొంచెం కోపంగా ఉంది తప్ప ఎలాంటి చర్య తీసుకోబోతుందో నిఘా వర్గాలకు కూడా తెలియలేదు. ఫిబ్రవరి 25వ తారీఖున కూడా నరేంద్ర మోదీ గారు కొన్ని మీడియా సమావేశాలు చేశారు. ఆయన పనుల్లో నిమగ్నమయ్యారు. ఎక్కడా కూడా ఆందోళన వ్యక్తం చేయలేదు. ఆయన ఒక సమావేశానికి కూడా హాజరయ్యారు. ఒక చిహ్నాన్ని జాతికి అంకితం కూడా చేశారు. అదే రోజు రాత్రి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశం అభివృద్ధి గురించి, అలాగే ఉగ్రవాదం గురించి, అలాగే మిగతా వాటి గురించి సర్వసాధారణంగా మాట్లాడారు. మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇదంతా గమనిస్తున్నటువంటి పాకిస్తాన్ నరేంద్ర మోదీ ఎప్పట్లాగే మీడియా సమావేశం పెట్టాడు, పాకిస్తాన్ పై విషయం వెళ్ళగెక్కాడు అనుకుంది తప్ప ఆ రోజు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి లోపల ఎంత అగ్నిగుండం మొదలైందో ఎవరికీ తెలియలేదు. ఫిబ్రవరి 26వ తారీఖున మన ఆర్మీ బాలాకోట్ పై దాడి చేసింది. ఈ మెరుపు దాడుల్ని పాకిస్తాన్ అస్సలు ఊహించలేకపోయింది, గ్రహించలేకపోయింది. దాంతో అప్పటికప్పుడు అప్రమత్తమై ఏదో చేయాలనుకుంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలాగే కిందటి నెల 22వ తారీఖు జరిగినటువంటి పహల్గామి దాడికి కూడా నరేంద్ర మోదీ గారు అదే విధంగా స్పందించారు. పాకిస్తాన్ అయితే మాత్రం గ్రహించలేకపోయింది. ఘటన జరిగి 15 రోజులు గడిచిపోయిన తర్వాత కూడా భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, అంటే దాడి చేసే నిర్ణయం తీసుకోలేదులే అనుకుంది పాకిస్తాన్. సింధు జలాలు ఆపడం, బాగ్లిహార్ డ్యామ్ నుంచి నీరు ఆపడం, ఇలా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు, చర్యలతో పాకిస్తాన్ ని ఎండగట్టేసింది. కానీ దాడి చేయబోదులే, ఇదే పెద్ద దాడి అని అనుకుంది తప్ప ఇలా ప్రత్యక్షంగా దాడి చేయలేదేమో అనుకుంది. నరేంద్ర మోదీ గారు కూడా రాత్రి ఘటనకి ముందు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో పాకిస్తాన్ కి ఒక్క జల చుక్క కూడా వెళ్ళదు, ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళదు అంటూ మీడియా సమావేశంలో చెప్పారు. ఇదంతా సర్వసాధారణమే అనుకుంది పాకిస్తాన్. కానీ రాత్రి అంటే మంగళవారం రాత్రి 1:44 జరిగినటువంటి దాడిలో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైపోయారు. పాకిస్తాన్ పరువు పోయింది, పాకిస్తాన్ కకావికలం అయిపోయింది. ఏం చేయాలో తెలియక అసలు నరేంద్ర మోదీ యొక్క వ్యూహాలు అర్థం కాక కొట్టుమిట్టాడేసింది. పాకిస్తాన్ కి ఎలా స్పందించాలో అర్థమయ్యే లోపే భారత త్రివిధ దళాలు మొత్తం చుట్టుముట్టేసి అక్కడ విధ్వంసాన్ని చుట్టుముట్టేశాయి. ఎక్కడా కూడా తడబడకుండా ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాలను ఛేదించి భారత వాయుసేనలు ఎక్కడికక్కడ ధ్వంసం చేసేసాయి. జైషే మహమ్మద్ స్థావరాలని, అలాగే ఆ లష్కరే తోయిబా స్థావరాలని. పీఓకేలో ఉన్నటువంటి 5 స్థావరాలు, అలాగే పాకిస్తాన్ లో ఉన్నటువంటి 4 స్థావరాలని ధ్వంసం చేసేసి 90 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టేశాయి. ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో తెలియదు. అలాగే చాలా మంది ఉగ్రవాదులకి చేతులు కాళ్ళు కూడా పోయాయి. ఇంకా ఈ దాడే సరిపోదు, ఇంకా చాలా దాడులు ఉన్నాయి. ఇంకా ఆ దాడి ఎలాంటిదో పక్కన పెడితే ఇప్పుడు యుద్ధం అయితే మొదలైపోయింది కాబట్టి ఇక పాకిస్తాన్ కి చుక్కలే కనిపిస్తాయి. ఏం చేయాలో తెలియక పాకిస్తాన్ ఒక ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసుకొని ఆ దేశ ప్రజల్ని కొంచెం మభ్యపెట్టి మోసం చేసింది. అదేంటంటే భారత్ కి ధీటుగా మేము కూడా భారత్ లో 2 స్థావరాలను కూల్చేసామని. నిజానికి ఆ వీడియోలు 2024లో అది కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి చెందినటువంటి వీడియోల్ని సర్క్యులేట్ చేసుకుంటూ తనకి చెందినటువంటి సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారాన్ని చేసుకోవడం మొదలుపెట్టింది. అది కూడా అక్కడ ప్రజలు నమ్మలేదు. కొంతమంది ఏమొచ్చేసి నమ్మారు. ఇప్పుడు భారత ప్రభుత్వం అది కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి ఇంత నీచమైన పని చేస్తుంది, కనీసం దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఇలాంటి ఫేక్ న్యూస్లతో గడిపేస్తుంది పాకిస్తాన్ అంటూ అక్కడ కూడా భారత ప్రభుత్వం ఎండగట్టేసింది. ఇప్పుడు అది కూడా అక్కడ సర్క్యులేట్ అవుతూ దాని పరువు పూర్తిగా పోయింది.